నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో పీరియడ్స్ టైంలో చాలా మంది అడిగేది ఏంటంటే ఎన్ని ప్యాడ్స్ని డెఫినెట్గా మార్చాల్సిన అవసరం ఉంటుంది, హైజీన్ని ఎలా మెయింటైన్ చేయాలని అడుగుతూ ఉంటుంటారు. మనతో పాటు డాక్టర్ సరళ గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హాయ్ ఉషా. ఒక గైనకాలజిస్ట్గా మీ దగ్గరికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంటాయి. ఎస్పెషల్లీ పీరియడ్స్లో ఉన్నప్పుడు తీసుకునే కొన్ని చిన్న చిన్న టిప్స్ వల్ల హెల్త్ని చాలా బెటర్గా చేసుకోవచ్చు అని చెప్తుంటుంటారు. బట్ వాటిల్లో చేసే మిస్టేక్స్ వల్ల హెల్త్ చాలా డ్యామేజ్ కూడా అవుతుందని చెప్తుంటుంటారు. ప్యాడ్స్కి సంబంధించి అసలు ఎన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది, ఎటువంటి హైజీన్ని చూడాలి అంటారు? ప్యాడ్స్ చాలా మందికి ప్యాడ్స్ కామన్ అయిపోయింది, అందరూ వాడుతున్నారు. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వాడుకుంటే బెటర్. మనము ఈ ప్యాడ్స్ విషయంలో ఓకే, ఒక్కొక్కరి వాల్యూమ్ అనేది అంటే ఎంత ఉండేది. కొంతమందికేమో 2-3 స్పాట్సే అవుతుంది అనమాట. ఒక్కొక్క బాడీకి డిఫరెంట్ సైకిల్ ఫ్లో అనేది ఉంటుంది అనమాట. కొంతమందికి 2 డేసే అవుతుంది, కొంచెం స్పాటింగ్ అవుతుంది. కొంతమందికి హెవీగా ఉంటుంది, 2 డేస్ ఉంటుంది, తర్వాత 3 డేస్ నార్మల్గా ఉంటుంది. కొంతమందికి 8 డేస్ వరకు మీడియంగా ఉంటుంది, కొంతమందికి స్పాటింగే 5 డేస్ ఉంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ వాల్యూమ్స్తోని ఉంటుంది అనమాట. ఒక్కొక్కరి బాడీ అనేది సెట్ అయిపోయి ఉంటుంది. సో హెవీ ఫ్లో ఉండేవాళ్ళు, మీడియం ఫ్లో ఉండేవాళ్ళు, మినిమల్ ఫ్లో ఉండేవాళ్ళు, ఇలా 3 రకాలుగా మనం తీసుకుంటే, సో హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకి, హెవీ ఫ్లో బాడీ నేచర్ ఉన్న వాళ్ళకి మనం ఫ్రీక్వెన్సీగా మార్చుకోవాల్సిన అవసరము ఉంటుంది అనమాట. 80 ml ఆఫ్ బ్లడ్ లాస్ ఈచ్ సైకిల్లో ఉండడం అనేది నార్మల్ అనమాట. 80 ml టోటల్ బ్లడ్ వాల్యూమ్ 80 ml పర్ సైకిల్. ప్రతి నెల 80 ml లాస్ అవ్వడం అనేది నార్మల్ ఫ్లో. 80 ml కన్నా ఎక్కువ పోతుంది, 200 ml 300 ml లాస్ అవుతుంది అంటే సంథింగ్ అబ్నార్మల్ అని. సో దానికి ఏంటి రీజన్ అనేది తెలుసుకొని మెడిసిన్ వాడుకోవాల్సిన అవసరం ఉంది. సో అలా హెవీ ఫ్లో ఉన్నప్పుడు అంటే పర్ డే 3 ప్యాడ్స్ కన్నా ఎక్కువ అవుతుంది, 4 to 5 ప్యాడ్స్ మార్చాల్సి వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా సమ్ అబ్నార్మల్ అని స్కాన్ చూయించుకోవాలి. ఫైబ్రాయిడ్ ఇష్యూ ఉన్నా, ఓవేరియన్ సిస్ట్ ఉన్నా, హార్మోనల్ ప్రాబ్లం ఉన్నా, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువైనా కూడా అలా హెవీ ఫ్లో మనం చూస్తూ ఉంటాం. సో ఈ ప్యాడ్స్ ఎన్ని మార్చాలనేది ఒక్కొక్క లేడీకి డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఓవర్ సోకింగ్ అయ్యే వరకు, ఇప్పుడు డ్యూటీలోకి వెళ్తారు, ఓవర్ సోక్ అయిపోతున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేయొద్దు. సో డ్యూటీకి వెళ్ళినా కూడా ప్యాడ్స్ వెనుక తీసుకొని చేంజింగ్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. ఓవర్ సోక్ అయినప్పుడు, ఓవర్ సోక్ ఎప్పుడు కూడా అవ్వద్దు. అది ఆఫ్ సోక్ అయినప్పుడే వెంటనే కనుక మనం చేంజ్ చేసుకుంటే అక్కడ బ్యాక్టీరియా అనేది గ్రోత్ ఉండదు. ఓవర్ సోక్ అయినప్పుడు బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చి మన యూట్రస్లోకి, ఫాలోపియన్ ట్యూబ్లోకి, అబ్డామిన్లోకి స్ప్రెడ్ అయ్యి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ, ఫాలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా ప్యాడ్ వాడుకున్నప్పుడు మనం ఆఫ్ ప్యాడ్ తడిచినప్పుడు మార్చాలి. పర్ డే కొంచెము లీకింగ్ ఉన్నా కూడా 3 times మార్చుకోవాలి. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కొంచెం సోకేజెస్ ఉన్నది మార్చుకోవాలి. అదే హెవీ సోకేజెస్ ఉన్నప్పుడు ఎవ్రీ 2 hours ఒకసారి కూడా మార్చుకోవాల్సి వస్తుంది. సో అది సోకేజెస్ని బట్టి, అండ్ సోకేజ్ తక్కువగా ఉన్నా కూడా ఫ్రీక్వెంట్ చేంజింగ్ అనేది ఉండాలి ప్యాడ్స్ పర్ డే. దానివల్ల హెల్తీగా ఉంటుంది, ఫ్యూచర్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది, ఫ్యూచర్ హెల్త్ మన హెల్త్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ఎవ్రీ ప్యాడ్ మార్చేటప్పుడు వాష్ అని చెప్తూ ఉంటుంటారు కదా, అది ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే? ఎవ్రీ టైం కూడా ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ టైం కొత్త వాడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఫ్రాగ్రెన్స్ వాడుతూ ఉంటారు, ఫ్రాగ్రెన్సెస్, వాషెస్, సోప్స్ ఎవ్రీ టైం వాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ టైం ప్లెయిన్ వాటర్తో వాష్రూమ్ వెళ్ళినప్పుడు, ప్యాడ్ చేంజింగ్ టైంలో ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ టైం బాత్ చేసేటప్పుడు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ బాత్ చేసేటప్పుడు సోప్ వాటర్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ బల్వల్ కేర్ అనమాట. మన ఇంటిమసీ కేర్లో ఓన్లీ సోప్ వాటర్ 1 or 2 అంతేగాని వెళ్ళినప్పుడల్లాగా పెద్దగా క్లీన్ చేసుకుంటే అక్కడ ఉన్న న్యాచురల్ మనకి ఏదైతే మెకానిజం, స్కిన్లో ఉండే న్యాచురల్ ప్రొటెక్షన్ మెకానిజం ఏదో ఉంటుంటుందో అది డ్యామేజ్ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎవ్రీ టైం ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవడం అడ్వైజబుల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.